సార్ కవిత తిహార్ జైల్లో తను కోరిన వస్తువులు గానీ, తను కోరిన ఏది తీసుకురాలేదు అని జెప్పేసి అంటున్నారు. దానికి మళ్ళీ నాకు జైలు మార్చండి అని కూడా ఒక పిటిషన్ వేసిందంట. ఒక రిక్వెస్ట్ చేసిందంట. మరి దీని గురించి అంటే అలా జైలు మార్చే అవకాశం ఉందంటారా? అది జైలు మార్చమని ఆమె పిటిషన్ చేసిందా లేదా తెలియదు కానీ మన నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇదేమి హైదరాబాద్ జైలు కాదు, అది తిహార్ జైలు అని కామెంట్ చేస్తున్నారు. అంటే ఆమె హైదరాబాద్ జైలుకి ఏమన్నా చేయబోతుందా అనేది కూడా ఒక రకమైన లీక్ అవుతుంది వార్త. అంటే ఇంకా వేయలేదు కానీ వేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు తిహార్ జైలు జనరల్గానే అది వెరీ టఫ్ జైలు. అది అక్కడ అది మనకు తెలుసు, సౌత్ ఏషియాలోనే పెద్ద జైలు అనమాట, లార్జెస్ట్ జైలు. మొత్తం 9 జైళ్ళు ఉంటుంది అనమాట. 9 సెంట్రల్ జైలు, ఒక డిస్ట్రిక్ట్ జైలు, మొత్తం 10 ఉంటాయి ఇక్కడ. సో ఆ పెద్ద కాంప్లెక్స్, అందులో నెంబర్ 6 వచ్చి విమెన్ జైలు. సో అది పెద్ద జైలు కాబట్టి జనరల్గానే రెండోది అక్కడ నార్త్ ఇండియా, ఢిల్లీ, అక్కడ మన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా వీళ్ళకి అంత ఇది లేదు బీఆర్ఎస్కి. సో మామూలుగా అయితే ఇక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు, ఎవడో ఒకడు తెలుసుంటాడు, పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ అవేమి చేయలేరు. కాబట్టి ఒకవేళ ఈ సౌకర్యాలు ఇచ్చినా కూడా ఇబ్బందులే. నిన్ననే నేను ఒక కథనం చదివాను. ఒక ఫారిన్ అమ్మాయి 3 ఏళ్ళ జైల్లో ఉండి తన అనుభవాలు రాసింది అన్నమాట, డ్రగ్ కేసులో. అమ్మాయి 3 నెలలేమో అండర్ ట్రయల్గా ఉండింది, తర్వాత 2 సంవత్సరాల 7 నెలలు కన్విక్టెడ్గా కూడా జైల్లో ఉంది. సో అండర్ ట్రయల్గా ఉన్నంత వరకు కొంత బెటర్గా ఉంది. కన్విక్టెడ్కి వెళ్ళినాక నాకు హారిబుల్ జీవితం, ముఖ్యంగా 20 నెలలు హెల్, నరకంగా అనిపించింది అనేది చెప్పింది. అంటే పనులు చేయించడం కానీ, టాయిలెట్లు కడిగించడం, చివరికి అమ్మాయి స్నానం చేయడానికి వాటర్ ఉండేవి కాదంట. ఎందుకంటే బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలి, వీళ్ళందరూ స్నానం చేసి వెళ్ళినాక లాస్ట్లో చేయాలి, అప్పటికి నీళ్ళు అయిపోతాయంట. అలాగా చాలా రోజుల పాటు ఆమె స్నానం లేకుండానే పడుకునేది. ఇలాగ అక్కడ ఎంత హారిబుల్గా ఉంటుంది, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా అనేది ఆమె చాలా డీటెయిల్గా రాసింది. అట్లాగే గతంలో తిహార్ జైల్లో ఉన్న ఒక జైలర్ కూడా ఒక జర్నలిస్ట్కి కన్ఫెషన్స్, అంటే బ్లాక్ వారెంట్ అని ఒక బుక్ వచ్చింది. ఆ బుక్లో కూడా డీటెయిల్గా రాశారు. సో అటువంటి నొటోరియస్ అని చెప్పొచ్చు తిహార్ జైలు. దాంట్లో ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా కూడా ఇప్పటికి కూడా తిహార్ జైలు అంటే ఒక భయానకంగానే ఉంటుంది మామూలు వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే టాయిలెట్ మనకి వెస్ట్రన్ కమోడ్ అలవాటు అయిన వాళ్ళకి ఆడ వెస్ట్రన్ కమోడ్ ఉండదు. సో అక్కడ పోయి కూర్చోవడం అనేది వెరీ నరకంగా కనపడుతుంది చాలామందికి అలవాటు లేకుండా. రెండోది ఏంటంటే ఇక్కడ కవిత లాంటి వాళ్ళు ఒక రకమైన కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి అలవాటు అయింటారు. ఇప్పుడు అక్కడ జైల్లో హార్డ్షిప్ని తట్టుకోవాలంటే ఆల్రెడీ ముందుగా కూడా ఇక్కడ వాటికి అటువంటి హార్డ్షిప్కి అలవాటు అయ్యున్న సింపులిస్టిక్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు. అందుకని చంద్రబాబుకి అక్కడ ఇబ్బంది పెద్దగా కలగలేదు. ఆయన ఉండగలిగాడు 52 రోజులు. ఎందుకంటే ఆయనలో ఒక డిసిప్లిన్ ఉంది, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ప్రాణాయామ, ఇవన్నీ అలవాటు, ఫుడ్ కూడా ఇంటి నుంచి వస్తుంది కాబట్టి. రెండోది ఆయన సపరేట్గా ఉన్నాడు. ఆయనకు అక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది తప్ప అది జైలు ఫీల్ లేదు ఆయనకి. కానీ కవిత పరిస్థితి అది కాదు. కవిత ఇంకొక 2 మహిళా ఖైదీల మధ్య ఉండాలి. ఆ మహిళా ఖైదీలు ఎవరు, వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి ఉందా, ఇంకొకటి ఉందా? ఎందుకంటే హెచ్ఐవిని ఎందుకు అంటున్నానంటే తిహార్ జైల్లో కొన్ని 100 మందికి హెచ్ఐవి ఉందని ఈ మధ్యనే ఒక రిపోర్ట్ వచ్చింది. సో మామూలుగా జైళ్ళల్లో హెచ్ఐవీలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొంత లెస్బియన్ సెక్స్, హోమోసెక్సువల్, గే సెక్స్ కూడా జరుగుతుంటుంది. మామూలుగా అయితే అలో అందుకనే ఒక సెల్లో 2 ఎప్పుడు పెట్టరు, మినిమం 3 ఉంచుతారు. ఎందుకంటే 2 పెడితే దీనికి పాల్పడతారు. కానీ లాంగ్ ఇది ఉండేవాళ్ళు 3 ఉన్నా కూడా ఏముంది, 3 కూడా మాట్లాడుకోవచ్చు. సో అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొన్ని ఏళ్ల పాటు ఉండాలి. సో బయలాజికల్ నెసిటీని వాళ్ళు ఏం చేస్తారు. సో నేను చూశాను కాబట్టి ఏదన్నా ఒక నాతో పక్కనుండి అతను ఒక కాజల్ ఫోటో ఎప్పుడుదో హిందీ కాదు అమ్మాయిని పెట్టుకొని చూసుకుంటుండేవాడు. ఎవరైనా ఒక జైల్లోకి ఎవరినైనా చూడడానికి ఒక మహిళ రాగానే అందరూ ఇట్లా వెళ్ళిపోయి బయట దీనికి కమ్మిళ్ళు ఉంటారు కదా,
వాటికి వెళ్ళిపోయి చూస్తూ ఉండేవాళ్ళు. అంటే కనీసం కళలోకి రావాలన్నా ఎవరినో ఒకరిని చూడాలి కదా. సో అటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అలాగా ఈమె ఇప్పుడు వాళ్ళని మామూలుగా అయితే మనమే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు ఎవరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ముగ్గురితో ఉండాలి, నా ఇద్దరిని నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఎవరు ఉండాలని. అంటే కొంత నీట్గా ఉండడం, వాళ్ళైతే నాకు సూట్ అవుతారు అనుకున్నాను. కానీ ఈమెకి ఇప్పుడు అట్లాంటిది లేదు. వాళ్ళు ఎవరిని ఇచ్చారో తెలీదు. రెండో భయం ఏంటంటే కవితకి ఇప్పుడు జైలు ఎందుకు మార్చమని అడుగుతుందంటే, ముక్తార్ అన్సార్ అని నిన్ననే ఉత్తరప్రదేశ్ జైల్లో ఒక అతను చనిపోయాడు. అతను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నోటోరియస్ క్రిమినల్ కూడా అతను, ముక్తార్ అన్సార్, 60 ఏళ్ళు. అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. మండి అనే ఒక డిస్ట్రిక్ట్ జైలు నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు ఏం ఆరోపిస్తున్నాడంటే, మా నాన్నకి స్లో పాయిజన్ ఇచ్చారు. 10 రోజులకు ముందే ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు ఆయనే చెప్పారు కోర్టు జడ్జితో, నాకు బాడీలో అనేక పార్ట్స్లో విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి, నా మీద పాయిజనింగ్ జరుగుతుందని డౌట్ ఉందని ఆయన కోర్టుకి చెప్పారు. జస్ట్ 10 రోజుల ముందే. గవర్నమెంట్ అప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసింది, కానీ దాంట్లో ఏమి తేలలేదు. సో ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే హార్ట్ అటాక్ చనిపోయాడని ఆయన చెప్తున్నాడు. మామూలుగా జైళ్ళల్లో ప్రత్యర్థుల్ని చంపేసే ఇది కూడా చాలా కాలం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొద్దు సీనుని అలాగే చంపేశారు. ఆ మొద్దు సీనుని చంపేసిన వాడిని కూడా మళ్ళీ అలాగే చంపేశారు. సో అలాగా మిస్టీరియస్ కండిషన్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి. స్లో పాయిజన్ ఇవ్వడం కూడా పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి అలా ఏమన్నా కవిత మీద ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు పక్కన, ఈమె జైలు ఫుడ్, సో ఆ ఫుడ్లో ఏమన్నా కల్పించారనుకో స్లోగా ఇబ్బంది అవుతుంది. సో ఇటువంటి భయాలు కూడా ఆమెకు ఉన్నట్టు ఉంది. సో ఎందుకంటే జైలు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఈ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఆమె జైలు నాకు తెలిసి ఏంటంటే ఆమె ఇంటీరియం బెయిల్ అడిగింది. అది రేపు తెలుస్తుంది. రేపు కానీ ఇంటీరియం బెయిల్ క్యాన్సిల్ అయితే ఆమె ఇంకా పర్మనెంట్గా మినిమం 6 నెలలు మ్యాక్సిమం 1 ఇయర్ పైన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఎవరు కూడా అప్రూవర్గా మారితే తప్ప అదర్వైజ్ ఎవరు తొందరగా బయటికి రాలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా 1 ఇయర్ అయింది. సంజయ్ సింగ్ ఆయన జైల్లోనే ఉన్నాడు. సత్యేంద్ర జైన్ ఆపు మినిస్టర్ ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆపుకు సంబంధించి 4-5 మంది ఇప్పుడు లోపలే ఉన్నారు. ఇదే తిహార్ జైల్లోనే వీళ్ళందరూ ఉన్నారు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో కవిత కూడా ఈజీగా బయట వచ్చే అవకాశం లేదు. ఈజీగా బయట రాలేనప్పుడు ఏమన్నా ఆమెకి ఇలాంటి భయాలు ఉండే అవకాశం ఉంది. సో అందుకని కూడా ఆమె జైలు మార్చమని అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆమె ఏం పిటిషన్ వేసిందంటే, ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన, అంటే కోర్టు ఇచ్చిన ఏ సౌకర్యాన్ని కూడా జైలు అధికారులు అలో చేయట్లేదు. నా మంగళసూత్రం వేసుకోవడానికి అలో చేయలేదు, తర్వాత నాకు బెడ్లు కానీ అవేమీ ఇవ్వలేదు, ఇంటి నుంచి ఫుడ్ అలో చేయలేదు, ఇతర ఆభరణాలు అలో చేయలేదు, చివరికి నా స్పెట్స్ కూడా అలో చేయలేదు, కళ్ళజోడు కూడా అలో చేయలేదు, పుస్తకాలు పెన్ను పేపర్లు అవి కూడా అలో చేయలేదు. ఇవన్నీ ఆమె చెప్తుంది. సో అందుకని కోర్టుకి వేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కావేరీ బావేజా జడ్జి గారు కూడా ఒక నోటీస్ ఇష్యూ చేశారు జైలుకి, ఎందుకు మీరు ఇవ్వలేదని. మరి జైలు అధికారులు ఏం సమాధానం ఇస్తారని చూడాలి. అంటే ఇప్పుడు జైలు అధికారులు అక్కడ హోంశాఖ కింద పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఏదో కారణాలు చెప్పి అవాయిడ్ చేసే అవకాశం ఉంది. రెండోది, ఈమెకి సపరేట్ సెల్ లేదు, అదొక ఇబ్బంది ఉంటుంది. వాళ్ళిద్దరితో ఉండాలి. సో లైఫ్ థ్రెట్ ఉంటుందిగా, వాళ్ళిద్దరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జైల్లో డంబెల్తో కొట్టి చంపేశారు ఎవరిని, మన మొద్దు సీన్. డంబెల్ జైలుకి ఎట్లా వచ్చింది లోపలికి, డంబెల్తో వాడు ఎలా కొట్టి చంపేశాడు, ఏముంటుంది. ఇప్పుడు ఆల్రెడీ శిక్ష పడిన వాళ్ళు ఉంటారు, లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడే కొట్టి చంపేసినా ఏముంటుంది, మళ్ళీ వాళ్ళకి లైఫ్ పడుతుంది. అదే ఇంకా అదేదో అంటారు కదా, ఒక హత్య చేసినా 10 హత్యలు చేసినా ఒకటే అనే సామెత ఉంటుంది. అలాగా కూడా ఎవరైనా ఆమె చేయొచ్చు. అలాగా ఆమె భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. కనీసం ఈ సౌకర్యాలు కోరుకోవడం